నువ్వేంట్రా ఇక్కడ? ఈ క్యాంటీన్ మందేరా? అవును, హైబ్రిడ్ ఎప్పుడు వచ్చారా నువ్వు? రారా కూర్చుని మాడుకుందా. రెండు కూల్ డ్రింక్ పట్టరా. అలాగే తెస్తాను. తేగ చస్తానా? అవును, మమ్మల్ని ఉద్యోగంలో చేరదని చెప్పి నువ్వు ఉద్యోగంలో చేరేంట్రా? నీ ఉద్యోగం చేయడం వెనకాల పెద్ద సీక్రెట్ ఉంది, అదంతా తర్వాత చెప్తాను. ముందు హైదరాబాద్ లో ఉండడానికి నాకు రూమ్ కావాలి అర్జెంట్ గా. డాడీ, వీడు నా ఫ్రెండ్ మనోహర్. నువ్వేనా మహానుభావా మనోహరుడివి? మా వాణ్ణి సోమరపోతులా చేసి నేను పనివాళ్ళ తయారవడానికి కారకుడివి. నువ్వు చెప్పినట్టు ట్రైనింగ్ ఇచ్చా. 24 గంటల నా కోసం తేనె టీగల చలచీమలో కష్టపడుతూనే ఉంటాడు పాపం. డాడీ, ఈ రోజు మనతోనే ఉంటాడు. నువ్వు ఆ పై రూమ్ ఉంది కదా, అది ఖాళీ చేసి ఇమీడియట్ గా కిందకి వచ్చాయి. ఇంతకన్నా కిందకి దిగజారేదే ఉంది. మీరు కానివ్వండి. బిల్ తీసుకొస్తారండి? ఇప్పుడు పడ్డ చిల్లులో ఈ బిల్ ఎంత? కానివ్వండి, మీరు కానివ్వండి. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? నువ్వు చెప్పదలుచుకొని మొత్తం నాకు అర్థమైందిరా. నీ బోరు దాన్ని బాధ పెట్టుకో. నువ్వు ఆఫీస్ లో ఎందుకు చేరావు నాకు అర్థమైంది. కానీ నాకు అర్థం కాని విషయం ఒకటి ఉంది. ఏం కావాలో అడుకో, చెప్తాం. మీ మావకున్న ఆఫీసుల్లో అంతమంది అమ్మాయిలో మీ మావ కూతుర్ని కనిపెట్టడం ఎలా? అందుకనే నీకు బుర్ర పెరగలేదురా వర్స్ ఫెలో. వెరీ సింపుల్. మా మామ ఆఫీస్ లో పనిచేసే అమ్మాయిలు ఏది పెళ్లి కాని అమ్మాయిల అడ్రస్లు కనుకో, సింపుల్. ఒరే మనో, మీ ఆఫీస్ లో పనిచేసే పెళ్లి కానీ ఒక అమ్మాయి మా కింద పోర్షన్ లో రెంట్కుంటుందిరా. ఏది మన ఇంట్లో కింద పోర్షన్? మన ఇంట్లో కింద పోర్షన్లే. యా పద. రేయ్, నువ్వు అమ్మాయికి లైనట్లేదు కదా? నో. ఆ అమ్మాయి నీకు లైనట్లేదు కదా? నాట్ అట్ ఆల్. ఓకేరా, ఈ కన్ఫ్యూజన్స్ లేకుండా మన ఇద్దరం ఫ్రెండ్షిప్ లో ఒక అండర్స్టాండింగ్ వచ్చేద్దాం రా. ఓకే. మా మామ ఆఫీస్ లో పనిచేసే ప్రతి అమ్మాయి నీకు ఓన్ సిస్టర్ లాడిదిరా. అందరూ నా ఓన్ సిస్టర్సేరా. నువ్వు నా బావా. ఓకే, అందుకనే రా నాకు చిన్నప్పటి నుంచి బాగా నచ్చావు. ఓ పని చేద్దాం, కిందకెళ్ళి మీ సిస్టర్ చూద్దాం. ఫాలో మీ బావ మరిది. పద. అవును, మీ సిస్టర్ బానే ఉంటుందా? సూపర్. థ్యాంక్ యూ. హలో, నేనే మాట్లాడుతున్నాను. చెప్పు. 1 year అజ్ఞాతవాసం. ఒరే మనం, ఏంటి ఆపావు? మీ మామ కూతురు అజ్ఞాతవాసంలో ఉన్నావు కదా? అవును. మాలతి కూడా అజ్ఞాతవాసంలో ఉంటుందంటుంది. అవును, విన్నాను. మీ మామ కూతురు పేరేంటి? మాధవి. ఈ అమ్మాయి పేరు మాలతి. మాధవి. మాధవి పేరులో మొదటి అక్షరాలు మా 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 మా. అంటే ఈ మాలతి మీ మామ కూతురు మాధవి. సరే, ఆ విషయాలన్నీ తర్వాత చెప్తాను గాని. రవి, మాలతి ట్రైన్ లో మొట్టమొదటిసారి చూసినప్పుడే నా బుజ్జిగుండికాయ ఇదే నీ మావ కూతురు, ఇదే నీ మావ కూతురు అని కుక్క వాసన చూసి పసికట్టేసినట్టు పసికట్టేసిందిరా. చెయ్యి, పోలికి పరమ చండాలంగా ఉంది. ఉంటే ఉంది, భావం బాగుంది కదా. ఆ తర్వాత ఆఫీస్ లో చూసినప్పుడు, ఒరే మను, డబ్బు కకృతి పడకరా, ఈ అమ్మాయినే ప్రేమించు, ఈ అమ్మాయినే ప్రేమించు అని నా బుజ్జిగుండికాయ తెగ మురిగిందిరా. ఏమైతే ఏంట్రా, ఐమ్ లక్కీరా. నే ప్రేమించిన అమ్మాయి నా మావ కూతురు ఒకటే. ఐమ్ లక్కీ. 1 minute, పర్సనల్ మ్యాటర్. ఓంటే నా బుజ్జిగుండికాయ. అప్పుడేమో తెగ సరదా పడిపోయి, ఇప్పుడు మాల్తీయే నా మావ కూతురు తెలిసిన తర్వాత ఇలా డల్ అయిపోయావే, తప్పు కదా. కమాన్, తెచ్చిపో. కమాన్. 1 2 3 4. ఒరే మనో, ఒరే మనో, పగటి కళ్ళ కంటో మానేసి నువ్వు ఎవరని చెప్పి అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పొచ్చు కదరా. అరే, అంత డైరెక్ట్ గాను సడన్ గాను ఐ లవ్ యూ అంటే ఫడేల్ మంచి చమ్మిదోడు పీకుద్ది. అవును, డైరెక్ట్ గా ఐ లవ్ యూ. రే, కొంప తీసి నన్ను సైడ్ చేసి నువ్వు లైనట్లేదు కదా? చిచి, కళ్ళు పోతాయి. మాలతి నా సిస్టర్ లాంటిదిరా బావా. లాంటిది కాదు, నీ సిస్టరే. సిస్టరే. ఓకే, ఈ సెంటిమెంట్ జీవితాంతం కంటిన్యూ చేయి. నా చే శభాష్ అనిపించుకోవచ్చు. ఇప్పుడు మాలత్తో పరిచయం డెవలప్ చేసుకుని తన లవ్ లోకి దింపుతా. అఫ్ కోర్స్ ఆ తర్వాత తను ఆటోమేటిక్ గా ఎస్ అంటుంది. మా మామ నో అనలేడు. ఓకే, కమాన్. హలో. హాయ్, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. సర్ప్రైజ్ అంటుద్రా? ఇట్స్ రియల్లీ ఎ సర్ప్రైజ్. మీకు ఇంకో సర్ప్రైజ్ ఇవ్వనా? ఏంటిది? నేను మీ పై పోషన్ లోనే ఉంటున్నాను. నేను మీకు ఇంకో సర్ప్రైజ్ ఇవ్వనా? ఏంటండి అది? నేను మీకు పార్టీ ఇవ్వబోతున్నానండి. ఎందుకంటే నేను కొత్తగా ఆఫీస్ లో జాయిన్ అయ్యాను కదండి, అందుకండి. నో. ఎందుకు 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 నేనే మీకు పార్టీ ఇస్తున్నాను కాబట్టి. ఎందుకని అడగరేంటండి? నా ఫ్రెండ్ ప్రాణాన్ని కాపాడారు కాబట్టి. అయ్యో బాబాయ్, నిజంగానే సర్ప్రైజ్ అండి. ఎప్పుడు నేను సర్ప్రైజ్ ఇస్తాను సార్, మీరు ఇచ్చారు. బిల్లంతా 300. ఓకే, ఇప్పుడు సర్ప్రైజ్ పార్టీ అనుకున్నాం కదండి. అవును. బిల్ ఇవ్వకుండా సర్ప్రైజ్ ఇస్తే ఎలా? కమ్ ఆన్, జస్ట్ ఫాలో మీ. అలాగే చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఏంటండి బిల్లు? 299 రూపాయలు అయితే 300 రూపాయలు వేశారు.
కాదు సార్ కరెక్టే 300. ఏంటో నువ్వు రూపాయలు లెక్కే సరిగ్గా చూడలేని వాడివి ఇంత పెద్ద బిజినెస్ ఏం చూసుకుంటావా నువ్వు? ఏంటి నేను లెక్క తప్పేసానా? అవును. అందులోనూ ఓన్లీ 1 రూపీ. Yes. ఇంపాసిబుల్. అసలు నీకు లెక్కలేరావని నిరూపిస్తే బిల్లు వదులుకుంటావా? మీరు నిరూపించలేకపోతే డబుల్ బిల్ కడతారా? నేను రెడీ. ఏరా రెడీ. ఓకే, జాగ్రత్తగా విను. సింపులే. ఓకే, చెప్పండి. ఇప్పుడు నువ్వు ఒక బట్టలు కొట్టి పెట్టావనుకో. పెడతాను సార్, అది నా చిరకాల వచ్చా. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఓకే, నువ్వు ఇప్పుడు ఆ బట్టలు కొట్టి పెట్టావనుకో. పెట్టానండి. నీ షాప్ కో 3 వ్యక్తులు వచ్చారనుకో. వచ్చారు. ఓకే, 3 వ్యక్తులు తలో 10 రూపాయలు వేసుకుని 30 రూపాయలు పెట్టి 3 హ్యాండ్ కర్చీఫ్స్ కొన్నారు. కొన్నారండి. వాళ్ళు 3 హ్యాండ్ కర్చీఫ్స్ కొన్నారు కదా అని నువ్వు 5 రూపాయలు తగ్గించావు. నేను ఎప్పుడు వచ్చానండి. వెరీ గుడ్, వెరీ గుడ్. అప్పుడు మీ కుర్రాడు తీసుకెళ్లి 5 రూపాయలు వాళ్ళకి వెనక్కి ఇచ్చాడు. వాళ్ళు సంతోషించి కుర్రాడికి 2 రూపాయలు టిప్ ఇచ్చి మిగిలిన 3 రూపాయల్లో తలా 1 రూపాయి తీసేసుకున్నారు. తీసేసుకున్నారు. క్లియర్? ఓకే, ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క హ్యాండ్ కర్చీఫ్ ఎంత పడింది? ఆ మాత్రం నాకు తెలియదేంటండి. 10 రూపాయల్లోనూ తల రూపాయి వెనకొచ్చింది కాబట్టి 9 రూపాయలు అయిందండి. ఓకే, 3 9 ఎంత? 27 అండి. కుర్రాడికి టిప్ ఎంత ఇచ్చాము? 2 రూపాయలు. ఇప్పుడు 27 ప్లస్ 2 ఎంత? 27 ప్లస్ 2 29 రూపాయలండి. మరి రూపాయి ఏమైంది? ఎలాగండి? చాలా సింపుల్ అయ్యా. 3 వ్యక్తుల్ని కొట్టుకొచ్చి 30 రూపాయలు పెట్టి 3 హ్యాండ్ కర్చీఫ్స్ కొన్నారు. కొన్నానండి. నువ్వు 5 రూపాయలు తగ్గించావు. తగ్గించాను. ఓకే, మీ కుర్రాడు వెనక్కి తీసుకెళ్లి 5 రూపాయలు ఇస్తే వాళ్ళు 2 రూపాయలు నీ కుర్రాడు టిప్పించి మిగిలిన రూపాయి 3 పంచేసుకున్నారు. తీసేసుకున్నారు. ఓకే, అప్పుడు ఒక్కొక్క హ్యాండ్ కర్చీఫ్ ఒక్కొక్కడికి ఎంత పడింది? తలో 10 రూపాయలను తల రూపాయి వెనకొచ్చింది కాబట్టి 9 రూపాయలు అయిందండి. అప్పుడు 3 9 ఎంత? 3 9 27 టిప్ ఏమో 2 రూపాయలు. మనలో మనమాట ఆ రూపాయి అయిందండి. అదేనయ్యా, 30 రూపాయలు లెక్కే సరిగ్గా చూడలేని వాడివి 300 లెక్కేం చూస్తావు? కన్ఫ్యూజ్ అయి ఉంటావులే. ఇంతకీ నువ్వు 10 ఓడిపోయినట్టేగా? ఘోరాతి ఘోరంగా ఓడిపోయాడండి. ఏమండి ఆ రూపాయి లెక్క తెలిసేంత వరకు నేను షాప్ మూసేస్తున్నానండి. ఓకే, ఏమండి? ఇంటికి ఆ రూపాయి ఏమైందండి? అది మావాడు చెప్తాడులే. ఏమండి? ఏమండి? ఆ రూపాయి ఏమైంది చెప్పండి. అయ్యో, ఏమండి? ఇదిగోండి. యు ఆర్ రియల్లీ బ్రిలియంట్ మనో. నా బ్రిలియన్స్ కన్నా మీ నవ్వే చాలా అందంగా ఉందండి. అవునరా మనం ఆ రూపాయి ఏమైందిరా? ఇప్పట్లో నీకు అది తెలీదు, ఆ షాప్ వాడికి ఎప్పటికీ తెలీదు. పద వెళ్దాం. Forest fellow. Come. రండి వెళ్దాం. ఏమండి? ఆ రూపాయి ఏమైందండి? ఇదిగో గురుగారు. ఏందన్నా కొత్త బండి షురూ చేసినావు? అవురా జరదాపాన్ కట్టు. రేయ్, రారా, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. వెళ్దాం. ఒరే కొత్త బండి రా. అవును, కొత్త బండి అయితే మాలతి మాట వరుసగానే చెప్పకుండా కొత్త బండి కొందనమాట. అలాగా? వాడియరా మనం. ఏంటి? నువ్వు నా బండి తీసుకెళ్ళా సంచి నిలబడి ఉండు. ఆ, బండి గాలి తీసేస్తాను. ఆ. అప్పుడు మాలతి నడుచుకుంటూ వస్తుంది. అమ్మాయికి లిఫ్ట్ ఇస్తానని చెప్పి ఎక్కించుకో, ప్రేమించుకో. ఓహో, సూపర్ ఐడియా రా బామ్మర్ది. ఐ లవ్ యూ రా. కమాన్, దా రెచ్చిపోదాం. పదా. థ్యాంక్స్ రా గుండు. ఏయ్, ఏయ్ ఏంటిది? నా కొత్త బండికి గాలి తీస్తావు బే. ఈ కొత్త బండి మరి ఆ అమ్మాయి? దాదా, ఈ గాడి మీ బాడీ చెందిన విషయం నాకు తెలియదు. ఇప్పుడు ఎరికైందా? తెలిసింది. హాయ్. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్, థ్యాంక్ యూ. ఏం నడుచుకుంటూ వెళ్తున్నారు? మీ మోపెట్లో గాలిపోయిందా? ఏ బండి గురించి మాట్లాడుతున్నారు? అదేనండి, బ్లూ కలర్ టీవీఎస్ నిమ్మకాయలు గట్టి మన ఇంటి బయట ఉంది. నాది కాదండి. మీది కదా? అయ్య బాబోయ్, వాడు అయిపోయాడు. వాడైపోవడం ఏంటి? అదే మన ఆఫీస్ కి టైం అయిపోయింది అంటున్నాను. మన ఆఫీస్కి వెళ్ళిపోతే ఓ పని అయిపోతుంది కదండి. అయ్యో, టైం అయిపోయింది, వస్తానండి. బాయ్. మీరు ఆఫీస్కి కదా, నేను ఆఫీస్కి వెళ్ళి డ్రాప్ చేస్తాను. మీకెందుకండి ప్రాబ్లం? నో ప్రాబ్లం అండి. ఇట్స్ ఓకే, ఐల్ గో. అయ్యో కాదండి, మీరు కూడా ఆఫీస్కే కదా డ్రాప్ చేస్తా అంటున్నానండి. అది కూడా మీకు అభ్యంతరం లేకపోతే. ఓకే ఓకే. వెరీ గుడ్ అండి. ఒక నిమిషం అండి, క్లీనింగ్ ఇచ్చేస్తానండి. అయ్యో, పర్వాలేదండి. పర్లేదండి, రండి కూర్చోండి. కొట్టు బే. కొడతనాగా.
కరెక్టే. రేయ్, నువ్వు త్వరగా ప్రెసిడ్ అయిపో. నీ మావ కూతురు మనసులో రిజిస్టర్ అయిపో. మో, నువ్వు త్వరగా ప్రెసిడ్ అయిపోతే ఇంకెవరిని లైన్లో పెట్టేస్తాడు. కమాన్ ప్రొసీడ్. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్ మార్నింగ్, హౌ ఆర్ యు? ఫైన్, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం అలా స్టడీగా ఉండండి. మిమ్మల్ని చూస్తుంటే ఒక మహాకవి రాసిన గొప్ప కవిత్వం గుర్తొస్తుందండి. ఏంటది? ప్రియా, నీ అందాన్ని వర్ణిద్దామంటే చూడ్డానికి నా నాలుకకి కళ్ళు లేవు. నీ కళ్ళతో చూసి వర్ణిద్దామా అంటే కళ్ళకి నాలుక లేదు. ఏమండి, మిమ్మల్ని పొగడ్డానికి కాదండి, పోయిటరీ గుర్తొచ్చి చెప్పాను అంతే. మీ కాంప్లిమెంట్ కి థ్యాంక్స్ అండి. ఏమండి, అయినా అందం కన్నా తెలివితేటలు శాశ్వతం అండి. అవి మీ దగ్గర ఉన్నాయి. 25% రిజిస్టర్ అయినట్టున్నాను. అవునండి, మీ ఫ్రెండ్ రవి ఎక్కడండి? 3 రోజుల నుంచి కనపడటం లేదు. అదేనండి నాకు అర్థం కావట్లేదు. ఏమైపోయాడో అక్కడికి వెళ్ళిపోయాడో. అంతా గాలి మార్చాం అండి. కొట్టు బే కొట్టు, మస్తు బండ్లు వెయిటింగ్ లో ఉన్నాయి, జల్దీ కొట్టు బే. ఒరేయ్, పాపం రా, ఏదో తెలియక నీ మోపెట్లో గాలి తీస్తే ఆటోలకి మోటార్ సైకిల్ కే కాకుండా ఇప్పుడు కారు కూడా గాలి కొట్టిస్తావు బే. ఏయ్, నీకు ప్రమోషన్ వచ్చింది బే, కొట్టు బే కొట్టు. ఇదో గొప్ప ప్రమోషన్. పంపు కొట్టేది నేను, జేబులు నింపుకొని నువ్వురా గుండు. ఏయ్, కొట్టు బే కొట్టు. ఏమండే, ఆ రోజు నుంచి ఆ 30 రూపాయలు రూపాయి ఏమైందో తెలియక కొట్టు మూసేసి పిచ్చోళ్ళ తిరుగుతున్నాను. ఆ రూపాయి ఏమైందనే? ఒరేయ్, ఇది అన్యాయం రా. రూపాయికి 2 చక్ర చెప్పులు గాలి కొట్టించి వాడు నా ప్రాణాలు తీస్తుంటే నీకు ఆ రూపాయి గురించి చెప్పాలి బే నేను? ఏయ్, కొట్టు బే కొట్టు. కొడతాను బే, కొట్టకి సస్తానా. వస్తున్నా. ఎవరు? ఏంటి సార్, ఏంటండి? ఈ చెత్త నీదేనా? అవును, మాదే. ఎందుకు రోడ్డు మీద పడేశావు? చెత్త రోడ్డు మీద పడిపోతే ఇంట్లో పెట్టుకుంటారండి. నీలాంటి చెత్త విధవ ఇంట్లో ఉన్నప్పుడు చెత్త ఇంట్లో పెట్టుకోవడం తప్పు కాదు. మరి అంత లోకి చేసి మాట్లాడకండి సార్. నేను చెత్త విధవనా? అవును, మా చెత్త మా ఇష్టం వచ్చిన పారేసుకుంటాం. హలో, ఇది నా ఊరు, నా దేశం. అవును. నా ఊరు శుభ్రంగా ఉండాలి. చెత్త కుండిలో వేయకుండా రోడ్ల మీద వేయడం వల్ల ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది సార్? ఇది రంగారెడ్డి జిల్లా కింద వస్తుందని హైదరాబాద్ వాళ్ళు, కాదు ఇది హైదరాబాద్ కిందే వస్తుందని రంగారెడ్డి జిల్లా వాళ్ళు అనుకుని ఎవరు చెత్తను తీయరు. చెత్త పెరిగిపోతుంది, కుళ్ళిపోతుంది. కుళ్ళిపోయిన చెత్తల్లోకి తెల్ల ఎలుకలు వస్తాయి. తెల్ల ఎలుకలు రావడం వల్ల కలరా వస్తుంది. కలరా ఫస్ట్ నిన్ను సోకుతుంది. నీకు కలరా సోకుంది కాబట్టి నీ భార్య నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. అంతే. రోజుకి 73 విరోచనాలు, 66 వాంతులు. నీ కాళ్ళు పీక్కుపోతాయి, నీ నాలుక ఎండిపోతుంది. ఈ ఊళ్ళో ఉన్న అందరూ ఇళ్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారు. చివరికి డాక్టర్లు కూడా ఈ ఊరికి రావడానికి భయపడతారు. నువ్వు దిక్కులేని వాడివై స్పృహ తప్పి పడిపోతావు. అంతే, రాబందులు వస్తాయి. నువ్వు బ్రతికుండగానే నిన్ను పీక్కు తింటాయి. మధ్యలో రాబోతులు ఎందుకులే సార్? కలరా వచ్చిన బాడీలంటే రాబందులకి జిలేబీ లాంటివి. అవి నీ బాడీని పీక్కు తింటాయి. తలకాయ వదిలేసి వెళ్ళిపోతాయా సార్? కాదు, తలని ప్రేమతో తన పిల్లల కోసం తీసుకెళ్తే అక్కడ పిల్లలు నీ తలని పొడిచి పొడిచి తింటాయి. సార్, మీకు దండం పెడతాను సార్. ఏ నుంచి మా ఇంట్లో చెత్తే కదా సార్, మా వీధిలో వాళ్ళ చెత్త కూడా నా చేతులతోనే తీసుకెళ్లి డస్ట్ బిన్ లో పడేస్తాను సార్. నా కలర్ రాదు కదా సార్. ఏ ఊరినైనా ఇది నా చెత్త తెచ్చి నా మొహాన్ని కొట్టి నా కలర్ వస్తుందని భయపెట్టి చంపుతావా? ఈ చెత్త మీరు వాళ్ళ పెట్టుకుంటాను. See, I can't explain this to you. Please leave me. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. Please leave me alone, please. హలో మాలతి గారు, ఏమైనా ప్రాబ్లమా? హాయ్ మనా, ఈ ఫారినర్ ఎవరో గంట నుంచి పాలు ఎలా పెరుగవుతుందని తలకాయ తినేస్తున్నాడు. రాత్రి పాలు తోడు పెడితే పొద్దునకి పెరుగవుతుందని ఎలా చెప్పినా అర్థం కావడం లేదు. ఇంతే కదా, నేను 1 minute లో సాల్వ్ చేస్తాను. మీరు పక్కకి రండి. గంట నుంచి నేను చెప్పలేకపోయినా మీరు 1 minute లో సాల్వ్ చేస్తారా? జాగ్రత్త, తలకాయ తినేస్తాడు. నో ప్రాబ్లం, వెరీ సింపుల్. మిల్క్, స్లీప్, నైట్. మిల్క్, స్లీప్, నైట్. మార్నింగ్ టైట్. మార్నింగ్ టైట్. సో సింపుల్ మేడం. మిల్క్, స్లీప్, నైట్. మార్నింగ్ టైట్. కర్డ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సూపర్ బండి.
50% రిజిస్టర్ అయిపోయినట్టున్నాను. ఇలాంటి ఐడియాలు మీకు ఎలా వస్తాయండి? అదేంటోనండి, ఫ్రెండ్స్ అంతా కూడా అదే అంటారు. ఫ్రెండ్స్ అంటే గుర్తొచ్చింది, మా రవి నాన్న చూసారండి మీరు? లేదండి. అదేంటోనండి, 15 రోజుల నుంచి ఏమైపోయాడు కూడా కనిపించట్లేదు. పాపం వాళ్ళ నాన్నగారు ఎంత బెంగ పెట్టుకున్నారు వాడి గురించి. అలాగా. ఒరేయ్, ఇది అన్యాయం రా. ఈ ఒక్క ప్రాణి చేతి ఇంత పెద్ద పెద్ద టైర్లో గాలి కొట్టిస్తున్నాం. ఈ పాప ఊరినే పోదురా. ఇంకెప్పుడు నాకు విముక్తి? నో విముక్తి. నాకు క్యాష్ వచ్చింది, నీకు పని దొరికింది. ఇది కంటిన్యూ అవుతుంది. ఏమండే మీకు పని దొరికింది సరే, కానీ నేను షాప్ మూసేసుకుని తిరుగుతున్నాను. ఆ 30 రూపాయల రూపాయి ఏమైందో చెప్పి కాస్త పుణ్యం కట్టుకోండి. ఆ రూపాయి ఏమైందో నీకు తెలియాలి. ఆ, పట్టుకో చెప్తాను. ఏయ్, ఎవడు వేయడు, నువ్వు కొట్టు. ఏంట్రా కొట్టేది? నేను వెళ్ళిపోతా. టైరా ఏట్రా ఆగేది? ఏట్రా టైరో టైరో. నేను ఇంకా ఇక్కడ ఉంటే నా చేతి ఇంకెన్ని టైర్లో గాలి కొట్టిస్తావో? నేను వెళ్ళిపోతా, నేను పారిపోతా. ఇదిగో, ఏమండే ఆ రూపాయి ఏయ్! అయ్ బాబోయ్! నేను వదలండి.